శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 32వ నామమైన రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదంతా కూడాను ఒక్క నామమే, విభజించి పారాయణ చేయరాదు. ఈ శ్లోకంలో ఆ జగన్మాత యొక్క కంఠాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు. శ్లోకంలో ఉన్నది కదా రత్నగ్రైవేయ అని. గ్రీవము అంటే కంఠము అని అర్థం. కంఠం నుంచి వ్రేలాడుతూ వచ్చిన ఆభరణములను గ్రైవేయములు అని అంటారు. అంటే కంఠాన్ని ఆధారంగా చేసుకుని ధరించిన ఆభరణాలు అని అన్నమాట. ఆ ఆభరణాలన్నీ కూడాను జాతి రత్నములతోటి ముత్యాలతోటి తయారు చేయబడి ఉన్నాయట. చింతాకము, లోలముక్త ఇలా ఎన్నో సువర్ణమయమైన ఆభరణాలు అమ్మవారి మెడలో ప్రకాశిస్తున్నాయట. చింతాకం అనగానే సీతమ్మకు చేస్తే చింతాకు పథకం అని రామదాసుల వారు అన్నమాట మనకి జ్ఞప్తికి వస్తున్నది కదా. అసలు చింతాక పథకము అంటే చింత ఆకుల్లాగా తయారు చేయబడిన హారము అని అర్థం. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆభరణాలను అమ్మ ధరించి ఆ ఆభరణాలకి ఇవన్నీ తెచ్చినదట. ఈ శ్లోకంలో ఇంతవరకు బాహ్యంగా కనపడిన అర్థాన్ని మాత్రమే మనం చెప్పుకున్నాం. కానీ అంతర్గతంగా నిగూఢంగా ఉన్న అర్థాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ చింతాకము, లోలముక్త అనేవి రత్నాలతో పొదగబడిన ఆభరణాలని, అవి కంఠాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అంటే కంఠానికి సంబంధించినదే ఆభరణము. జపం చేసే వారి గ్రీవంలోనే అంటే కంఠంలోనే మంత్రం అనే రత్నం ఉన్నదట. అంటే జపం చేసేవారి కంఠానికి మంత్రము అనే రత్నమాల వ్రేలాడుతూ ఉన్నదని అర్థం. ఈ మంత్రము అనే రత్నాన్ని ధరించిన వారు చాలా ధన్యులు. ఎందుకంటే మంత్రజప సాధన అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే వంటబడుతుంది. ఈ మంత్రజప సాధన వలన దేవతా దర్శన భాగ్యంతో పాటు మానసిక పరిపక్వత, శారీరక పుష్టి లభిస్తాయి. అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే ముందుగా కర్మక్షయమైపోతుంది. జప సాధన అనుభూతి అనేది ఒక మంత్ర జపం చేసేవారికి మాత్రమే తెలుస్తుంది. అన్యులకి దీని తాలూకా అనుభూతి అంటే ఏమిటో అవగతం అవ్వని విషయం. దీని పట్ల అవగాహన లేకుండా జపాన్ని తక్కువ చేసి మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఈ జప సాధన అనేది మనల్ని మనకే పరిచయం చేస్తుంది. ఇంతకు ముందు ఉన్న నేనుకి, సాధన తర్వాత ఉన్న నేనుకి వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంత అద్భుతమైన జప ప్రక్రియని ఎలా ఆచరించాలి? ఏదో రోజుకి 1000 లేదా 2000 మాత్రమే చేయాలని నియమిత సంఖ్యకి ప్రాధాన్యత ఇస్తూ చేసేవారు ఉన్నారు. కానీ అలా చేయకూడదు. శ్లోకంలో చెప్పిన విధంగా రత్నగ్రైవేయ చింతాకలోల అంటే మంత్రాన్ని కంఠమునందు జపిస్తూ చింతన చేస్తూ దాని యందు లోలురై ఉండాలి. లోలత అంటే ఆసక్తి అని అర్థం. అంటే ఏదో నామమాత్రంగా ఎక్కడో మనసు పెట్టి కళ్ళు మూసుకొని ఊరకే మంత్రాన్ని జపిస్తే సరిపోదు. జపించే మంత్రం పట్ల పూర్తి మనసు పెట్టి ఆసక్తిగా మాత్రమే జపం చేయాలి. ఇలా మాత్రమే జపం చేసిన వారికి అమ్మ శ్లోకంలో చెప్పినట్లుగా ముక్తా ఫలాన్ని ఇస్తున్నదట. ముక్తాఫలము అంటే మోక్షము అనే ఫలాన్ని ఇస్తున్నదట ఆ జగన్మాత. ఏది కోరితే అది ఇచ్చేదే మంత్ర జప సాధన. నిన్న మనం చెప్పుకున్నాం కదా, అమ్మకి ఆభరణాలను సమకూర్చలేకపోయినా పర్వాలేదు, అమ్మ చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని స్పృశిస్తే చాలు అని. అలా స్పృశించినప్పుడు ఆ ఆభరణాలు కూడా మన చేతికి తగులుతాయి కదా. అమ్మ ఆభరణాలన్నీ కూడా మంత్రమయ్యాలే కనుక వాటిని స్పృశించినప్పుడు ఆ మంత్రబలం మనం కూడా పొందగలుగుతాం. కనుక మనం కూడా అమ్మ రూపాన్ని ధ్యానం చేసి అమ్మ ఇచ్చే అద్భుతమైన ముక్త ఫలాన్ని అందుకుందాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.